ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున శ్రోతలందరికీ వందనాలు. గత 2 రోజుల కిందట ఆదివారం రోజున మనమందరం కూడా వరల్డ్ విమెన్స్ డే చేసుకున్నాం. అందుకని ఈరోజు కొంతమంది గలిలయ స్త్రీల గురించి, యేసును వెంబడించిన స్త్రీల గురించి కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి కదా, వాళ్ళు ఎంత లాయల్గా, ఫెయిత్ఫుల్గా, కరేజియస్గా యేసు ప్రభువుని వెంబడించారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామేడ యేసునాయన స్తోత్రం ప్రభా. తండ్రి, ఈ రోజున మీ పరిచర్యలో పాల్గొన్న గలిలయ స్త్రీలను గురించి కొన్ని విషయాలు ధ్యానించుకోబోతుండే కదండి. మీరు మాతో ఉండండి, మాకు నేర్పించమని, ఏమేం వాళ్ళ గురించి అర్థం చేసుకోవాలో, మేమేం నేర్చుకోవాలో మాకు నేర్పించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మనము చాలా మటుకు యేసు ప్రభు పరిచర్య చేసిన 3.5 సంవత్సరాల్లో సంవత్సరం ఆ తర్వాత 30 సంవత్సరాలు ఏం చేశాడో మనకు పెద్దగా తెలియదు. కానీ పరిచర్యకు వచ్చిన తర్వాత 3.5 సంవత్సరాలు మాత్రమే ఈ లోకంలో పరిచర్య చేశాడు. ఆ టైంలో యూజువల్గా మనం ఏమనుకుంటామంటే ఆయనతో పాటు ఆయన శిష్యులు ఉన్నారు, అది అందరికీ తెలుసు. అంటే 12 మందితో పాటు ఆయన ప్రయాణం చేశాడు అని అనుకుంటాం. కానీ ఎప్పుడైనా మీకు ఒక ఆలోచన వచ్చిందా? 12 మంది యవనస్తులు మార్గం పొడవునా ప్రయాణం చేసుకుంటూ ఒక ఊరి నుంచి ఒక ఊరికి స్వార్థ బోధించుకుంటూ వెళ్తూ ఉంటే వాళ్ళకు ఎవరు వండి పెడతారు? ఎవరు వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ చూసుకుంటారు? ఎవరో ఒకరు ఉండాలి కదా వాళ్ళకి, అలసిపోయి వచ్చిన వాళ్ళకి ఆదరించడానికి అని ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? ఒకవేళ వచ్చి ఉంటే ఈ గలిలయ స్త్రీలు మీ ముందు గుర్తొస్తారు. లూకాసు వార్తికుడు మాత్రమే వీళ్ళని గురించి రాశాడు. అంటే మిగతా వాళ్ళందరూ ఊరికి గలిలయ స్త్రీలను రాశారు, కానీ ఇక్కడ మాత్రము పర్టికులర్గా వాళ్ళ పేర్లు అన్నీ కూడా రాస్తున్నాడు. లూకా 8:1-3 వరకు నేను చదువుతున్నాను. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచూ ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారం చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యగు యోహన్నయు, సూజన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయించు వచ్చిరి. ఈ మాటలు మనం చాలా జాగ్రత్తగా చూసుకుందాం. అసలు ఏంటి వీళ్ళు చేసిన పని ఏంటి? వీళ్ళు మామూలుగా ఏం ఆలోచించాలంటే, దేవుడు తన కుమారుణ్ణి మన కోసం ఈ లోకానికి పంపించినప్పుడు ఆయనతో పాటు ఆయన సహచారులుగా ఉండడానికి కొంతమంది స్త్రీలను కూడా ఏర్పాటు చేశాడు. లాయల్గా ఉండేవాళ్ళు, ధైర్యంగా ఉండేవాళ్ళు స్త్రీలను ఏర్పాటు చేశాడంటే దేవుడికి స్త్రీలంటే ఎంత మంచి అభిప్రాయం ఉందో, వాళ్ళని ఎంత ఉన్నత స్థానంలో ఉంచాడో మనకు అర్థమవుతుంది. గలిలయ నుంచి గొల్గొతాకు పోయారు. పశువుల తొట్టి నుండి ఖాళీ సమాధి వరకు స్త్రీలు చాలా ప్రధాన పాత్ర పోషించారు యేసు ప్రభు జీవితంలో. శక్తివంతులైన పురుషులు ప్రభువుని తిరస్కరించి అపార్థం చేసుకొని వదిలిపెట్టినా కూడా కొంతమంది విశ్వాసులైన స్త్రీలు ఆయనను ప్రేమించి ఆయనతో చివరి వరకు ఉన్నారు. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో మనం చూస్తే 3 స్త్రీలను గురించి రాయబడింది. మగ్దలేనే మరియ, యోహన్న, సూజన్న. వీరు కృతజ్ఞతా భావంతో పరిచర్య ప్రారంభించారు. ఎందుకంటే వాళ్ళని గురించి ఏం రాయబడిందంటే, దయ్యములు వెళ్ళగొట్టబడినాయి వాళ్ళ దగ్గర నుంచి, తర్వాత స్వస్థతలు వచ్చినాయి. ఈ 2 జరిగినాయి వాళ్ళ జీవితంలో. వాళ్ళు యేసుప్రభు వల్ల మేలు పొందారు కాబట్టి కృతజ్ఞత భావంతో వాళ్ళు ఆయన్ని వెంబడిస్తూ వస్తున్నారు. ఎంతగా వెంబడిస్తున్నారంటే వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ కుటుంబాలు వదిలేశారో ఏమో మనకు తెలియదు, కానీ పరిచర్యలో మాత్రము ఫుల్గా ఉన్నారు. వాళ్ళ ఆస్తులు నుంచి వచ్చే ఆదాయము, కొన్నిసార్లు ఆస్తులు అమ్మాల్సి వస్తే అమ్మేదానికి సిద్ధపడి ఆ విధంగా వాళ్ళు పరిచర్య చేశారు. అంత గొప్ప పరిచర్య ఎవరు చేసి ఉంటారేమో ఆ టైంలో, ఆ కాలంలో. వీళ్ళని గురించి మళ్ళీ కొంచెం జ్ఞాపకం చేసుకుందాం, ధ్యానించుకుందాం. వాళ్ళు అందరూ కూడా యేసు ప్రభుతో కూడా కలిసి నడిచారు, కలిసి పరిచర్య చేశారు. యేసయ్య వారిని ఫస్ట్ స్వస్థపరిచాడు, పునరుద్ధరించాడు, గౌరవనీయ స్థానంలోకి తెచ్చాడు. అంతకుముందు యూదుల కాలంలో స్త్రీలను చాలా అగౌరవపరిచేవాళ్ళు, చాలా తక్కువ స్థాయిలో ఉంచేవాళ్ళు. యూదులకు ఎందుకు స్త్రీలంటే ద్వేషం అంటే
స్త్రీ ద్వారా పాపం వచ్చింది కాబట్టి లోకమంతా ఇట్లా నాశనం అయిపోయింది, అందుకనే స్త్రీని మేము గౌరవించకూడదు అని అనుకుంటారు. యాక్చువల్గా పాపం చేసిన తర్వాతనే స్త్రీ స్థానం చాలా పడిపోయింది. అప్పటి నుంచే యేసుప్రభు తిరిగి ఈ లోకంలోకి వచ్చేంత వరకు పునరుద్ధరింపబడలేదు. యేసుప్రభు ఎంత ఉన్నత స్థాయికి స్త్రీని తీసుకురావాలనుకున్నాడు అంటే, ఏ స్త్రీ ద్వారా పాపం ఈ లోకానికి వచ్చిందో ఆ స్త్రీ గర్భం ద్వారానే విమోచకుడు ఈ లోకానికి వచ్చేటట్టు ఏర్పాటు చేశాడు. ఎంత అద్భుతం కదండి. అంటే స్త్రీలను కూడా పురుషులతో సాటి అయిన సహకారిగా ఏర్పాటు చేశాడు కాబట్టి ఆయన సృష్టి సరిగ్గా జరగాలి అనే ఉద్దేశంతో ఆ విధంగా చేశాడు. ఆయనను వెంబడించేదానికి వీళ్ళు కృతజ్ఞతతో వెంబడించేదానికి నిశ్చయించుకున్నారు. ఈనాడు కూడా ఇలాగే ఉన్నారు చాలామంది. క్షమించబడిన వారు పరిచర్య చేస్తున్నారు, స్వస్థత పొందిన వారు సహాయం చేసేవారు అయ్యారు. కొన్నిసార్లు ఏమనుకుంటారంటే, మనం గతంలో చాలా పాపం చేశాము, అందుకని మనకి ఏ యోగ్యత లేదు ఆయన వెంబడించడానికి అని అనుకుంటాం. అలా ఏం కాదండి. దేవుడు చాలా కృపామయుడు. యోగ్యత లేని వారిని యోగ్యులుగా చేయడమే కదా ఆయన కృప అంటే. ఏ యోగ్యత లేని వారిని మనల్ని ప్రేమించి మన కోసం ఈ లోకానికి వచ్చాడు కదా, అదే దేవుని ప్రేమ, కృప. మరి అటువంటి కృపామయుడు మన పక్షాన ఉంటే మనకేం దిగుళ్ళు అవసరం లేదు. పాత జీవితం అందరికీ యోగ్యత లేనిదిగానే ఉంటుంది, కానీ ఎప్పుడైతే దేవుని కృప మన మీదకి వస్తుందో ఆ రోజు నుంచి మనము కృపలో సాగుతాము. అందుకని యోగ్యత లేదు అని అనుకునే దానికి ఒక అవసరమే లేదు. మనం ఎప్పుడైతే యేసుప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తామో, ఆయన కృపచే మనం రక్షింపబడతామో, ఆ రోజు నుంచి ఆయన మనల్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకొచ్చాడు. పడిపోయిన వారిని పునరుద్ధరించాడు, గౌరవనీయ స్థానంలోకి తీసుకొచ్చినాడు. క్షమించబడిన వారు పరిచర్య చేస్తున్నారు, స్వస్థత నొందిన వారు కూడా సహాయం చేసేవారుగా అయ్యారు. మరి ఇప్పుడు గతంలో చాలా చెడ్డగుండే వాళ్ళు ఎంత మంచిగా తయారవుతున్నారో, వాళ్ళే పరిచర్య ఎక్కువ చేస్తున్నారు. ఎక్కువగా ప్రేమించబడ్డారు కాబట్టి ఎక్కువగా పరిచర్య చేస్తున్నారు అని అనిపిస్తుంది. మరి నీ జీవితంలో ఏం మచ్చలు ఉన్నాయో అవన్నీ కూడా నీ పరిచర్యలో ఒక సాక్ష్యంగా మిగిలిపోతాయి. అందుకని పరిచర్యలో ఎప్పుడు వెనుకబడకూడదు. ఇంకొకటి గమనించదగింది ఏంటంటే, వారి వనరులు ఇవ్వకముందే వారు తమ హృదయాలను ఇచ్చారు. మనం కూడా థ్యాంక్ఫుల్ హార్ట్స్తో పనిచేయాలి. ఉదాహరణకు, ఒక స్త్రీ తన విచ్ఛిన్నమైన కుటుంబాన్ని గురించి చింతిస్తూ ఉన్నప్పుడు యేసుప్రభు సహాయంతో తిరిగి తను నిలదొక్కుంది, హ్యాపీగా ఉంది. అప్పుడు తను ఏం చేస్తుంది? సంతోషంగా సాక్ష్యం ఇచ్చినప్పుడు తనలాంటి కుటుంబాల పరిస్థితులు ఉన్న వాళ్ళు ఎంతోమంది బాగుపడతారు. అవును కదా. మరి వాళ్ళందరినీ ఆదరణిచ్చే పరిచర్య అవుతుంది ఆమెది. అదేవిధంగా మన జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. మరి అద్భుతాలు జరిగినప్పుడు సాక్ష్యంగా చెప్తే ఇతరులు ఎంకరేజ్ అవుతారు, వాళ్ళ హృదయంలో నుంచి భారం తగ్గుతుంది, ఆదరణ పొందుతారు. కాబట్టి మనం అందరం కూడా ఆదరణ పరిచర్య చేయాలి. వీళ్ళు ఇవ్వడం కూడా చాలా జనరస్గా ఇచ్చారు, ఉదారంగా ఇచ్చారు, చాలా సమృద్ధిగా ఇచ్చారు. ప్రభు పరిచర్యకు ధనం ఇచ్చారు, వాళ్ళకున్నదంతా సువార్త కొరకు వాడారు. సమయము, సామర్థ్యము, సంపద, వాళ్ళ ఇల్లు అన్నీ కూడా సువార్త కోసం ఇచ్చారు. ఎంత గొప్ప స్త్రీలండి వీళ్ళు. మరి ఈనాడు కూడా చాలామంది అలాంటి స్త్రీలు ఉన్నారు. వాళ్ళని మనము ప్రోత్సహించి బయటకు తీసుకురావాలి, వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి. మరి వారు సహపనివారిగా ఉన్నారు, కేవలం సేవకులుగా కాకుండా అన్ని విధాలుగా పనిచేస్తున్నారు. నేపథ్యంలో వాళ్ళు లేకపోతే అసలు ఎలా వాళ్ళు ముందుకు సాగుతారండి? దే ఈజ్ ఆల్వేస్ అ మ్యాన్ బిహైండ్ ఉమెన్ బిహైండ్ అ మ్యాన్ సక్సెస్ అని అంటారు కదా. ఒక వ్యక్తి బాగా విజయవంతంగా జీవించాలంటే, ఏ పనుల్లోనైనా విజయం సాధించాలి అంటే వెనకల తల్లి కానీ, భార్య కానీ, అమ్మ కానీ ఎవరో ఒకరు ఉండాలి. చిన్నపిల్లలు బాగా చదువుతున్నారు అంటే దానికి కారణం తల్లిదండ్రులే. తండ్రి కంటే తల్లి ఎక్కువ పనిచేస్తుంది. మరి భర్తకు చక్కగా అన్ని విషయాల్లో తోడ్పడి ఉంటే స్త్రీ వల్ల ఆయన గౌరవం పొందుతాడు. మనకందరికీ సామెతలు 31వ అధ్యాయం 10 నుంచి 31 వచనం తెలుసు కదా. దాంట్లో ఆ సామర్థ్యత, అంత మంచి స్త్రీ
ఎంత విలువైంది అని చెప్పి రాయబడింది. విలువగల ముత్యం కంటే శ్రేష్టమైనది అటువంటి సహకారి దొరకడం అని చెప్పి కీర్తనకారుడు రాస్తాడు, సామెతలు రాసిన సొలొమోన్. మరి ఆ విధంగా ఎన్నో విషయాలు మనము స్త్రీల గురించి బైబిల్లో చూస్తాం. వాళ్ళ తలాంతులన్నీ ఇచ్చారు. మనం కూడా చూసేవారిగా కాకుండా చేసేవారిగా ఉండాలి. వాళ్ళు అట్లాగే ఉన్నారు కదా, ఊరికే డబ్బులు ఇచ్చి గమ్మున ఉండల. ఆయన ఫాలో అయ్యారు, ఆయనకు కావాల్సిన అవసరాలని తీర్చారు. ఒక చిన్న విషయం మీకు గుర్తు చేస్తాను. బేతనీయకు యేసుప్రభు వెళ్ళినప్పుడు వీళ్ళందరూ ఉండి ఉంటారు వాళ్ళతో పాటు. మామూలుగా మార్త ఎందుకు హడావుడి చేసిందంటే, దాదాపు 20 మంది వచ్చారు. 12 మంది కాకుండా ఈ స్త్రీలు కూడా ఉన్నారు కదా, వాళ్ళకు 10 మంది ఉంటే 20-25 మంది వచ్చి ఉంటారు. మరి అంతమందికి వంట చేసేదానికి ఒకదానికి కష్టం కదా, అందుకనే మరియ రాలేదని గొనుక్కుంటా ఉంటుంది. అలాగా ఎక్కడ వెళ్ళినా కూడా 20 మందికి భోజనం చేసే ఏర్పాట్లు వీళ్ళు చేశారు. వీళ్ళు ముగ్గురు, ఇంకా కొంతమంది స్త్రీలు. వాళ్ళందరూ కూడా గలిలయ నుంచి గొల్గొత వరకు ఆయనతో ప్రయాణం చేశారు. గలిలయేమో ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం ఇట్లా పొడవుగా ఉంటుంది, రెక్టాంగులర్గా, అంటే కింద వరకు. ఉత్తరంలో గలిలయ ఉంటుంది, మధ్యలో సమరయ ఉంటుంది, కిందికి వచ్చిన తర్వాత యూదయ ఉంటుంది. యేసుప్రభు పరిచర్య గలిలయ నుంచి ఆరంభించాడు. గమ్యం ఎటువైపు? యూదయలోని బెత్లెహేం వరకు, యెరూషలేం వరకు. యెరూషలేంలో ఎందుకు? యెరూషలేంలో ఆయన అంతిమయాత్ర అక్కడే, ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఆ విధంగా ఆయన మొదలుపెట్టినాడు గలిలయ నుంచి. అక్కడి నుంచి ఆ స్త్రీలు వచ్చారు, గొల్గొత వరకు వాళ్ళతో ఆయనతో ఉన్నారు. అది నిజమైన ప్రేమ అంటే, నిజమైన అభిమానం, నిజమైన సర్వెంట్హుడ్ అంటే. ఆ విధంగా వాళ్ళు లాయల్గా పనిచేశారండి. వాళ్ళు సిలువ యొద్ద ఉన్నారు. మత్తయి 27:55, మార్కు 15:40-41, యోహాన్ 19:25. ఈ లాస్ట్ పేజెస్ ఆఫ్ సువార్తలు చూడండి, మీకు ఈ స్త్రీల గురించి అనేక విషయాలు తెలుస్తాయి. వాళ్ళు సిలువ యొద్ద ఉన్నారు. సిలువ యొద్ద పరిస్థితులు ఎలా ఉన్నాయండి అప్పుడు? అంత భయంగా ఉన్నారు. శిష్యులంతా పారిపోయినారు, యోహాన్ తప్ప. మరి కొరడాలతో సైనికులు రెడీగా ఉన్నారు. వీళ్ళు మత అధికారులందరూ కోపంతో రుసరుసలాడుతున్నారు. అందరి అవహేళన చేస్తున్నారు, గేలి చేస్తున్నారు. నువ్వు నిజంగా దేవుడు అయితే దిగిరా అని తనతోటి సిలువ వేయబడిన వాళ్ళు చెప్తున్నారు. అటువంటి పరిస్థితిలో అంత భయానకమైన దృశ్యాలు చూసుకుంటూ వాళ్ళు ఎంత ధైర్యంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు దేవుడి పట్ల అంత ప్రేమ, వదిలిపెట్టి పోవాలని లేదు వాళ్ళకి. వాళ్ళు ఉండి అక్కడ ఏం చేయలేరు, సిలువ వేయడం ఆపలేరు, కానీ అక్కడ ఉండాలి. మేమున్నాం నీకు అని ఆ ప్రెజెన్స్ అక్కడ ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇదొక మినిస్ట్రీ. కేవలం మన ప్రెజెన్స్ ఉంటే చాలు, మనం అక్కడ ఉంటే చాలు. అది ఏమంటారంటే, ప్రెజెన్స్ ఈజ్ ఎ పవర్ఫుల్ మినిస్ట్రీ అంటారు. మనం అక్కడ ఉంటే ఆదరణ దొరుకుతుంది. ఇప్పుడు యోబు స్నేహితులు గుర్తుందా మీకు? యోబు స్నేహితులు చూడ్డానికి వచ్చినప్పుడు ఆయన బాధ భరించలేక ఏం మాట్లాడకుండా 7 రోజులు ఆయనతో కూడా కూర్చున్నారు బూడిదలో. ఎందుకు అలా చేసి ఉంటారు? అంత బాధలో ఉన్న వాళ్ళకి ఆదరణ ఇవ్వలేం మనం. అందుకని వాళ్ళు గమ్మున కూర్చున్నారు. మీరు మీ అనుభవంలో తెలుసుకొని ఉండొచ్చు, ఎవరైనా స్పౌస్ని పోగొట్టుకుంటే, భర్త భార్యను కానీ, భార్య భర్తను కానీ పోగొట్టుకుంటే వాళ్ళ భయంకరమైన వేదనను మనం తీర్చలేం. కానీ అక్కడ వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళకి ఆదరణ ఇవ్వచ్చు, మారల్ సపోర్ట్. మీరు బాధలో ఉన్నారు, మాకు అర్థమైంది, కానీ మేము మీతో ఉన్నాం అని చెప్పడం అన్నమాట. ఆ విధంగా చెప్పగలిగితే వాళ్ళు ఎంత ఆదరించబడతారో మీరు ఒక్కసారి గమనించండి. మరి ఆ విధమైన పరిచర్య మనం కూడా చేయాల్సి ఉంది. ఇక్కడ ఉండే వాళ్ళల్లో 3 గురించి చెప్పబడి ఉంది సిలువ యొద్ద. మగ్దలేన మరియా, యాకోబు యోసేపుల తల్లి మరియా, యాకోబు యోహానుల తల్లి సలోమి. గలిలయ నుండి వచ్చిన మరికొందరు స్త్రీలు. తల్లి మరియ కూడా ఉంది అని యోహాను 19:25 రాయబడి ఉంది. ఈ విధంగా ఈ స్త్రీలు చివరి వరకు ఉన్నారు. ప్రమాదకరమైన పరిస్థితి అది. ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియదని చెప్పి వాళ్ళందరూ పారిపోతున్నారు, ఆయన శిష్యులందరూ. అయితే వీళ్ళు మాత్రం ధైర్యంగా ఉన్నారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవారు బహుధైర్యం కలిగి ఉందరు అని దేవుని వాక్యం చెప్తుంది. మరి అలాంటి ధైర్యం వీళ్ళు చూపించారు.
వాళ్ళు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. అరెస్ట్ చేసుకొని మనల్ని కూడా కొడతారేమో కొట్టుని అన్నట్టుగా ఉన్నారనమాట వాళ్ళు. స్త్రీలు తెగిస్తే ఎవరు ఆపలేరండి. అంత ధైర్యంగా వాళ్ళు ఆయన పట్ల ఉన్న ప్రేమ అంత గొప్పది. వాళ్ళు కృతజ్ఞతా భావంతో బయటకు వచ్చారు. ఆ కృతజ్ఞత భక్తిగా మారిపోయింది. ఆయనను చివరి వరకు వెంబడించారు. మరి ఇటువంటి మినిస్ట్రీ, ఇటువంటి పరిచర్య మనమందరం కూడా చేయగలం. ఎట్లా అంటారా, హాస్పిటల్లో పేషెంట్స్ దగ్గర కొంతమంది ఎవ్వరు ఉండరు, వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. అటువంటి వాళ్ళకి కొంచెం ఆదరించే మాటలు చెప్పగలిగితే దే విల్ బి సో హ్యాపీ. తర్వాత కొంతమంది జైళ్ళల్లో మగ్గుతూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి ప్రిజన్ మినిస్ట్రీ అంటారు. కొంతమంది పాస్టర్లు వెళ్తూ ఉంటారు. వాళ్ళతో పాటు వెళ్ళి వాళ్ళ దగ్గర కాసేపు గడిపి వాళ్ళని ధైర్యపరిచి సువార్త చెప్తే వాళ్ళు ఎంత ఆదరణ పొందుతారు. తర్వాత బలహీన స్థితిలో ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, పేదరికంలో ఉన్న వాళ్ళలో ఇండ్లకి వెళ్ళాలి, శ్రమల్లో ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, కష్టాల్లో ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ముసలి వాళ్ళు చాలా కష్టాలు పడుతుంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఇటువంటివన్నీ చేస్తే మీరు డబ్బులు ఎక్కువ స్పెండ్ చేయని అవసరంలా, వాళ్ళ దగ్గర ఉంటే చాలు. వాళ్ళకి అది ఒక మారల్ సపోర్ట్ అనమాట. మాకు ఉన్నారు ఎవరో అన్నట్టుగా. ఆ విధంగా ఉండగలిగితే చాలా బాగుంటుందండి. తర్వాత వీళ్ళని గురించి ఆలోచిస్తే ప్రభువు బలహీన స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయన దగ్గర ఉన్నారు. మామూలుగా అందరు సంతోషంగా ఉన్నప్పుడు ఉంటారు, కానీ భయంకరమైన పరిస్థితుల్లో యేసు ప్రభు ఉన్నాడు. శిలువ మరణం పొందుతూ ఉన్నాడు. హృదయ విదారకమైన సీన్. అక్కడ వీళ్ళు ఉన్నారు, దూరంగా నిలబడి చూస్తూ ఉన్నారు. ఆయన అవసరాలన్నీ చూశారు, తమ వైపు చూసుకోకుండా ఆయన కొరికే ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళు యేసుప్రభుని చూసి ఏడుస్తున్నారు. తమ గురించి తమ ఏం బాధపడట్లా. తమ పరిస్థితి ఏమవుతుంది, ఇన్ని రోజులు ఆయన వెంబడి ఉన్నారు కదా, ఇప్పుడు ఏమవుతుంది అనే ఆలోచన లేదు. కేవలం ఆయన గురించి ఏడుస్తుంటే లూకా 23లో యేసుప్రభు అంటాడు, నన్ను గురించి ఏడవద్దండి, మీ బిడ్డల గురించి ఏడవండి అంటున్నాడు. అంటే నేను వెళ్ళిపోయినాక మీకు చాలా శ్రమలు వస్తాయి, అప్పుడు మీ బిడ్డలు చాలా అన్యాయమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతారు, అందుకని వాళ్ళ గురించి ఏడవండి అని అంటుంది. ఇక తల్లి మరియ అయితే ఆమె పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. పసివాడిగా ఆ బిడ్డను ఎత్తుకుంది. మొదటి కుమారుడు, పెళ్లి కాకముందే తల్లి అయింది. ఆ బిడ్డ పరిశుద్ధాత్మ ఇచ్చిన బిడ్డ అని తెలుసు. మరి ఆ బిడ్డని ఎంత ప్రేమగా పెంచుకుంది. ఇప్పుడు ఆ బిడ్డనే, యవనస్తుడైన ఆ బిడ్డ శిలువ మీద చనిపోతుంటే ఆమె ఎంత బాధపడి ఉంటుంది. లూకాసు వార్తలో మందిరానికి తీసుకెళ్ళినప్పుడు ప్రతిష్ఠించడానికి బేబీగా సుమయోన్ ఏమంటాడు, నీ హృదయంలో ఖడ్గం దూసుకుపోతుంది అని చెప్పాడు. ఆ సీన్ ఇప్పుడు జరుగుతూ ఉంది. ఆమె హృదయంలో ఖడ్గం దూసుకుపోతూ ఉంది. భయంకరమైన శ్రమలు, భయంకరమైన బాధ. అటువంటప్పుడు కూడా ఆమె ధైర్యంగా నిలబడింది. నేనున్నాను నీకు బిడ్డ అన్నట్టుగా ఆ విధంగా ఆమె ఉండగలిగింది. ఎంత ఆమెను ఆలోచిస్తే అసలు అటువంటి స్థితి భరించగలిగే శక్తి దేవుడు ఎట్లా ఇచ్చాడు స్త్రీలకు అనిపిస్తుంది. స్త్రీలు చాలా సున్నిత మనస్కులు, ఏం భరించలేరని అనుకుంటారు, కానీ అవసరం వస్తే ఎంతైనా భరించగలరండి. యాక్చువల్గా హృదయంలో దుఃఖం అంతా బయట పెట్టకుండా వాళ్ళు ఎంత కాపాడుకుంటారు. చాలా పేషెన్స్ ఉంటుంది కదా ఆడవాళ్ళకి. మరి ఆ పేషెన్స్ అంతా కూడా ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. మగ్దలేనే మరియ, ఆమె హృదయం కూడా ద్రవించిపోతూ ఉంటుంది. సాతాను శక్తి నుంచి విడుదల పొందింది. 7 దయ్యాలు పట్టినామంటే తల నుంచి అరికాల వరకు ఎంత శ్రమపడి ఉంటుందో ఆ దయ్యాల వల్ల. మరి అక్కడి నుంచి విడుదల పొందింది. విడుదల పొంది హ్యాపీగా 3.5 సంవత్సరం తనకి ఇష్టమైన దేవుణ్ణి భక్తి పారవస్యంతో సేవించింది. అటువంటి ఆమె ఇప్పుడు ఆయన చనిపోతున్నాడు అంటే చాలా దిగులు పడింది. కానీ ఆమె శ్రమల్లో కూడా వదల్లా. మృదువైన హృదయమైనా కూడా అది బలహీనత కాదు, కానీ ఆదరణ ఇస్తుంది. తర్వాత 3వ పాయింట్ మనం చూస్తే వాళ్ళు సమాధి దగ్గర కూడా ఉన్నారు. సమాధి దగ్గరికి చాలామంది ఆడోళ్ళు అసలు వెళ్ళరండి, భయపడతారు. కానీ ఈ స్త్రీలు, ముఖ్యంగా మగ్దలేన మరియ గురించి చెప్పబడింది, ఇంకొక మరియా అని రాయబడింది. వీళ్ళిద్దరు కూడా చివరి వరకు, మత్తయి 28 1-10 వరకు చదవండి, యోహాను 20వ అధ్యాయము, లూకాసు వార్త 24 1-10 వరకు,
ఇవన్నీ కూడా చివరి వరకు, చివరి సంఘటనలు ఆయన సమాధిలో పెట్టబడేంత వరకు సరిగా చుట్టారా బట్టలు, సరిగా సుగంధ ద్రవ్యాలు వేసారా లేదా, ఇవన్నీ గమనించడానికి ఎక్కడ పాతి పెట్టాడో చూడాలి, మళ్ళీ నెక్స్ట్ డే సుగంధ ద్రవ్యాలు తీసుకొని రావాలని చెప్పి వాళ్ళు ఎంబడే వెళ్ళి సమాధి కార్యక్రమం పూర్తయ్యేంత వరకు వాళ్ళతో ఉన్నారు. శిష్యులు ఎవరు రాలేదు, వీళ్ళే వెళ్ళారు. అంటే దే కేమ్ టు సర్వ్ అండ్ ఎండెడ్ అప్ బీయింగ్ సెంట్. తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు సేవ చేయడానికి వెళ్ళారు, కానీ తర్వాత అందరికీ సేవ చేయండి, అందరికీ సువార్త చెప్పండి అని చెప్పి పంపించారు. వాళ్ళని చూస్తే వాళ్ళు ఎందుకు వచ్చారు, నెక్స్ట్ డే మార్నింగ్ పునరుద్ధాన దినం రోజున సుగంధ ద్రవ్యాలు తీసుకొని వచ్చారు, ఇంకా కొన్ని వేస్తాము ఆయన శరీరానికి పెడతాము అని. వాళ్ళ చేతుల నిండా స్పైసెస్తో వచ్చారు, కానీ హృదయం నిండా సువార్త తీసుకొని వెళ్ళారు. అందరికీ చెప్పమని చెప్పారు దూతలు. వాళ్ళు సంతోషంగా వెళ్ళి అందరికీ ప్రకటించారు. బైబిల్లో సమరయ స్త్రీ, యోహాన్ 4లో ఉండే సమరయ స్త్రీ మొదటి సువార్తికురాలు. అయితే ఈ స్త్రీలు, గల్లై స్త్రీలు యేసుప్రభుతో స్వయంగా చెప్పబడిన వాళ్ళు, సువార్త ప్రకటించండి, నేను లేచానని చెప్పండి అని చెప్పి దూతలు చెప్పారు. తర్వాత మగ్దలేనే మరియకు సెపరేట్గా యేసుప్రభు చెప్పాడు. అవన్నీ కూడా మనం బైబిల్లో చదవచ్చు. అంటే కొంతమంది స్త్రీలు సువార్త ప్రకటించకూడదు అని అబ్జెక్షన్ పెడుతూ ఉంటారు, కానీ యేసుప్రభువే స్వయంగా చెప్పాడు, వెళ్ళి సువార్త ప్రకటించండి, నేను లేచానని చెప్పండి అని చెప్పాడు. మరి ఈ కాలంలో రెండవ రాకడ సమీపిస్తున్న ఈ సమయంలో మనం అందరం కూడా సువార్థికులుగా తయారవ్వాలి, సువార్త ప్రకటించాలి. మనకు తెలిసిన సువార్త ఇతరులకు ప్రకటించకుండా ఉండకూడదు, అది తప్పు అవుతుంది. మనల్ని దేవుడు మెచ్చుకోవాలి అంటే, ఆయనను సంతోషపెట్టేవారిగా ఉండాలి అంటే యేసుప్రభువుని గురించిన సువార్త అందరికీ చెప్పాలి. ఆనాడు గల్లే స్త్రీలు చెప్పారు, వాళ్ళు ఏమీ దాచుకోకుండా దేవునికి విధేయులుగా ఉంటూ వాళ్ళు అద్భుతమైన సేవ చేశారు. విధేయులుగా ఉంటే దేవుడు అద్భుతంగా వాడుకుంటాడండి. సమాజం నిర్లక్ష్యం చేసిన వారిని దేవుడు ఆదరిస్తూ ఉన్నాడు. అందరూ అనుమానిస్తున్నప్పుడు వారు నమ్మారు యేసుప్రభువును. ఇవన్నీ విన్న మీరు యేసుప్రభు మనకి ఏం నేర్పిస్తున్నాడు స్త్రీలను గురించి అని ఆలోచిస్తే, యేసుప్రభు చాలా గౌరవించాడు స్త్రీలని. తన తల్లి నుంచి లాస్ట్లో మగ్దలేన మరి వరకు అందరినీ గౌరవించాడు. స్త్రీలను తన పరిచర్యలో వాడుకున్నాడు. సమరయ స్త్రీతో పబ్లిక్గా మాట్లాడకూడదు. యూదులు, ముఖ్యంగా రబ్బీలు అసలు స్త్రీలతో మాట్లాడరు బయట. అది కూడా సమరయులతో అస్సలు సాంగత్యం ఉండదు అని. మరి అలాంటిది ఆయన అన్ని ఆటంకాలు ఛేదించుకొని సమరయ స్త్రీని మాట్లాడి ఆమెను రక్షణలోకి తీసుకొచ్చాడు. తర్వాత బేతనీయ మరియ, ఆమె ఏం చేసింది, అత్తరుతో, చాలా విలువైన అత్తరుతో ఆయనను అభిషేకించింది. ఆ విషయం అంటే ఆయన ఆరాధించే విధానం నేర్పించింది మరియ. దాన్ని బట్టి ఆయన ఆమెను పొగిడాడు. మరి 12 ఏళ్ళు రక్తస్రావంతో ఉన్న స్త్రీ ఆయన ముట్టగానే స్వస్థపడింది. ఒక అన్యురాలైన ఒక స్త్రీ తన కుమార్తెకు సైతాన్ నుంచి విడిపించమంటే ముందు ఒప్పుకోకపోయినా తర్వాత ఆమె విశ్వాసాన్ని బట్టి ఆమెకు హీలింగ్ వచ్చింది. తర్వాత వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ, ఆమెను అందరూ రాళ్లతో కొట్టాలని అనుకుంటే యేసుప్రభు ఏమన్నాడు, మీలో పాపం చేయని వాళ్ళు ముందు కొట్టండి అంటే వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఆ విధంగా దేవుడు స్త్రీలను ప్రతి విషయంలో ఆదరించి అభిమానించాడు. మరి మనం కూడా పరిచర్య చేసేవారిగా సిలువ యొద్ద ఉండాలి, సమాధి యొద్ద ఉండాలి, ప్రకటించేవారిగా ఉండాలి, ఆదరించేవారిగా ఉండాలి. మనము అవసరం క్రీస్తు రాజ్యంలోకి అందరినీ తీసుకురావడానికి అనే విషయం అర్థం చేసుకోవాలి. స్త్రీలు చాలామంది మాకేం చేత కాదు అనుకుంటారు, లేకపోతే పరిచర్య చేయడం పాస్టర్ల పని అనుకుంటారు, లేకుంటే సువార్థికుల పని అనుకుంటారు. కానీ మనం అందరం సువార్థికులమే ఉండాలి, అది దేవుడిచ్చిన ఆదేశం. సకల లోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి అంటే కేవలం మగవాళ్ళు మాత్రమే వెళ్తారులే అనుకుంటే కుదరదు కదా, అందరం పనిచేయాలి. అందుకే అదే కీర్తనాకారుడు 68వ కీర్తనలో ప్రకటించేవారు సైన్యంగా చేయబడతారు, ప్రకటించే స్త్రీలు ఒక సైన్యంగా ఉన్నారు, వస్తారు అని ప్రవచించాడు. మరి ఆ ప్రవచన ప్రకారం ఈనాడు అనేక మంది స్త్రీలు సైన్యంగా తయారయ్యారు. ఈ దళంలో, సైనిక దళంలో మనం కూడా చేరాలి. అందరికీ సువార్త ప్రకటించాలి, అందరినీ రక్షణ మార్గంలోకి తీసుకురావాలి.
యేసు ప్రభు మన కోసం చేసిన త్యాగాన్ని అందరికీ చెప్పాలి. ఈ వరల్డ్ విమెన్స్ డే రోజున మనం కేవలం ఒకరోజు సంతోషంగా గడపడం కాదు. దిస్ ఈజ్ ఫర్ అస్. ఈ పరిచర్య మనది. మన కోసం ఈ రోజు ఏర్పాటు చేయడం కాదు. ఈ రోజు జరగాలి. ప్రతిరోజు మహిళా దినోత్సవంగా కావాలి. ఆ విధంగా మనం అందరం కూడా ఆలోచించాలని ప్రభునామమున కోరుతూ ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామేడ యేసునాయన స్తోత్రం ప్రభా. ఈ రోజున మహిళా దినోత్సవం సందర్భంగా మీరు నా ద్వారా మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రం నాయన. వింటున్న స్త్రీలందరూ కూడా తండ్రి స్వార్థ ప్రకటించడంలో పాల్గొనేలాగా చేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.